ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. పిల్లరా, ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మా ప్రభు దినాన తండ్రి, మీ సన్నిధి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతగానో ప్రేమిస్తున్నారు. గొప్ప ప్రేమకు పాత్రులుగా చేసి నీ బిడ్డలుగా చేసుకొని తండ్రి అని పిలిచే గొప్ప ఆ కృపను మాకిచ్చి ఇదిగో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మాటలు చదువుకొని వైపు చూస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలు తెరవండి, మా మనస్సులు సిద్ధం చేయండి, వినగలిగే చెవులివ్వండి, గ్రహించే ఆ హృదయాన్ని దయచేయమని, మనుషుడు మరుగుపరచబడినట్లు కేవలం మీరు మాత్రమే మహిమ పొందినట్లు ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని మీ వైపు చూస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, యోనా గ్రంథము మనము గమనించినప్పుడు మనందరికీ తెలిసిన విషయాలే, కానీ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 3 వచనాలు చదువుకున్నా, కానీ అవసరాన్ని బట్టి మిగతా వచనాలు కూడా మనము చదువుదాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం యోనా గురించి ప్రాముఖ్యంగా మనము అర్థం చేసుకున్నప్పుడు యోనా ఒక గొప్ప ప్రవక్తగా మనం చూడగలుగుతున్నాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో యోనా యొక్క పరిచయాన్ని మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ మరి ఆయన యొక్క పరిచయం మనకు కనిపిస్తుంది. చూడండి, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఎలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలన ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్హేపేరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. వీళ్ళరా మనం చూస్తున్నాం 25వ వచనంలో యోనా యొక్క పరిచయాన్ని మనం చూస్తున్నాం. అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా, యోనా ఎవరు అనంటే ఆయన ప్రవక్త అని మనం చూస్తున్నాం. దేవుడు ఆయనకు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు దేశం తిరిగి మరలా స్వాధీనం చేసుకున్నారు. ప్రవక్త ఆయన ఒక మాట సెలవిచ్చాడు, ఆ మాట జరిగింది. స్వాధీనం చేసుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా జరిగింది అనేది దాని మరింత అర్థం. ఇలాంటి ప్రవక్త గురించినటువంటి విషయాలు మనం ఈ గ్రంథంలో మనం చూస్తాం. యోనా ఒక గొప్ప ప్రవక్త. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ద్వారా ప్రస్తావించబడినటువంటి యోనా
చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. సూచక్రియను అడుగుచున్నారు. చూడండి, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. చూడండి, యోనా 3 రాత్రింబగలు తిమింగలపు కడుపులో ఎలాగూ ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. ప్రభువు ప్రస్తావించినటువంటి యోనా గురించి చెప్తూ కూడా ఆయన ఏమన్నారంటే, ప్రవక్త అయిన యోనా. ఇంకా మనం చూస్తాం యోనా గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మంచి వరము కలిగిన బోధకుడు. నినివే పట్టణము అది 3 దినముల ప్రయాణం. కానీ ఆయన ఎన్ని దినాలు ప్రయాణం చేసి సంచరించాడు? ఒక దినము సంచారము చేసి ప్రకటించగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బోనెపట్టు కట్టుకొని ఏడుస్తూ విశ్వాసము చాటించి ఆయనే ప్రజలే కాదు, ఆఖరికి రాజు కూడా అలాగూ చేసి రాజు కూడా ఒక చట్టాన్ని తయారు చేసే విధంగా యోనా ప్రకటన చేశాడు, గొప్ప ప్రకటన చేశాడు. ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామనంటే, యోనా యొక్క గొప్పతనం ఒకసారి ఆలోచించేయండి. యోనా ప్రవక్త, ప్రభువే ప్రస్తావించినటువంటి ప్రవక్త, గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. అయితే ఈ యోనా ఎలా ఉన్నాడు అనంటే, తప్పిపోయిన ప్రవక్తగా మనం చూడగలుగుతున్నాం. మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, యోనా ఏ విధంగా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి ఆయన ఏమి చేశాడు అనే విషయాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఎందుకు ఆయన ఆ విధంగా చేయవలసి వచ్చింది అనంటే, అన్నీ ఉన్నా కానీ ఆయనకు ఏమి లేదు అనంటే ప్రభువుకున్న మనస్సు ఆయనకి లేదు. ఏం లేదండి? ప్రభువుకున్న మనస్సు లేదు. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అన్ని ఉన్నా, గొప్ప వరమున్నా, గొప్ప మరి ప్రవక్తగా పిలువబడినప్పటికీ కూడా ఆయనలో ఏమీ లేదు అని మనం చూస్తున్నామంటే క్రీస్తునకు కలిగిన మనస్సు ఆయనలో లేదు. ఎలాగో యోనా తప్పిపోయాడో కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. అది విశ్వాసులమైన మనకి కూడా అది అవసరమేమో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. దేవుని వాక్కు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షం. యోనాతో ఆయన మాట్లాడుతున్నాడు, తన మాటను తెలియచేశాడు, తన చిత్తాన్ని తెలియచేశాడు, తన కోరికను యోనాకు తెలియచేశాడు. అయితే యోనా ఏం చేశాడు? పతనానికి ప్రారంభం ఏంటో తెలుసా అండి? ఆత్మీయ జీవితానికి పతనానికి ప్రారంభం ఎక్కడవుతుంది అనంటే, దేవుని వాక్యానికి, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడే ప్రారంభం అవుతుంది. యోనా దేవుని కోరిక, దేవుని మాట యోనాకు తెలియజెప్పిన తర్వాత యోనా ఏం చేశాడు? 2వ వచనంలో చూస్తున్నాం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని చెప్పమంటే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకుపోయి ఏం చేస్తున్నాడు? ఆయన తన సన్నిధిలో నుండి పారిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? దేవుని మాట ఎందుకు విధేయత చూపించట్లేదు? దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. నినివే పట్టణస్థులకు వాక్యం చెప్పాలి, నినివే పట్టణస్థులకు సువార్త చెప్పాలి, వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు అనంటే యోనా వ్యతిరేకమైన మార్గము గుండా వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజమే కదా, ఈరోజు కూడా మనం చూస్తాం. దేవుని మాట మనకి వినపడినప్పుడు, దేవుని కోరిక, దేవుని చిత్తము మన జీవితాల్లో మనకి తెలియబడినప్పుడు చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటాం, ఏమనుకుంటామంటే
ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. యోనాకు ప్రత్యక్షమైంది, నాకు ప్రత్యక్షం కాలేదు కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తాం. ప్రభువు పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎలా మాట్లాడాడు? ఇంతకు ముందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుడే, ఆయనే వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. అట్లయితే ఈ వాక్యం మన చేతిలో ఉంటే, ఈ వాక్యాన్ని మనం వింటుంటే, ఈ వాక్యమునకు అవిధేయత చూపించడమే పతనానికి ప్రారంభం. ఈ వాక్యానికి అవిధేయత చూపించడమే పతనానికి ప్రారంభం. ఆలోచన చేయండి. ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలో మనం చూస్తాం. తినద్దంటే ఏం చేశాడు మానవుడు? తిన్నాడు. అక్కడ నుంచి తినద్దన్న పండు తిన్నప్పటి నుంచి ఇదే తిరుగుబాటు మనస్సు మనిషిని ఏలుబాటు చేస్తుంది. ఇదే అవిధేయతతో కూడినటువంటి మనస్సు మనిషిని ఏలుబాటు చేస్తుంది. దేవుని మాట ఏంటో తెలిసినప్పుడు యోనా ఏం చేయాలి? దానికి విధేయత చూపించాలి. సరే ప్రభువా అనాలి. కానీ ఆయన వదిలిపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, లూకాసు సువార్త 6వ అధ్యాయం, లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన చెప్పే మాటలు మనం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చెప్పే మాటలు మనం వినకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేది వ్యర్థం. ఆయన చిత్తము చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిచేది వ్యర్థం. యోనా అయితే వ్యతిరేకంగా వెళ్ళాడు. ఆలోచించేద్దాం. అదే ప్రారంభం. చూడండి, తన ఆత్మీయ స్థితి ఏ విధంగా తగ్గుతూ వస్తుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదిగా దేవుని మాట విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే పారిపోయాడు. ఏం చేశాడండి? యోనా పారిపోయాడు. నేను చేయను ప్రభువా, నాకు ఇది ఇష్టం లేదు ప్రభువా అని ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎందుకు ఆయన పారిపోయాడు? యోనా గ్రంథంలోనే మనం చూడగలుగుతున్నాం. చూడండి, యోనా గ్రంథం ఎందుకు ఆయన పారిపోయాడు? యోనా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఆయన వాక్యం చెప్పాడు. అనేక మంది తమ చెడు కార్యాలు విడిచిపెట్టారు. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అయితే 4వ వచనం చూడండి. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు ఎందుకు పారిపోయాడు యోనా? ఎందుకంటే నినివే పట్టణస్థులు వారు బాగుపడ్డం ఎవరికి ఇష్టం లేదు? యోనాకి ఇష్టం లేదు. నినివే పట్టణస్థులు మారు మనస్సు పొందడం, నినివే పట్టణస్థులు బాగుపడడం యోనాకి ఇష్టం లేదు. అందుకనే యోనా వ్యతిరేకంగా పారిపోయాడు. వాస్తవంగా గమనించినప్పుడు నినివే పట్టణస్థులు అంటే అన్యులు. మరి యోనా ఎవరు? యూదుడు, ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి వాడు.
అలాంటి ఈయన అన్యులైనటువంటి ప్రజలు బాగుపడాలంటే, అన్యులైనటువంటి ప్రజలు మారు మనస్సు పొందాలంటే ఇష్టపడట్లేదు. ఆయన అనుకున్నాడేమో, ప్రభువా నువ్వు చెప్పింది కరెక్టేనా? ఇదిగో అశ్షూరీయులు, నినివే పట్టణస్థులు, వాళ్ళు మన మీదకి యుద్ధానికి రాబోతున్నారు. మరి అలాంటి వారికి సువార్త చెప్పమంటున్నావు, ఇది సరైందేనా? పొరపాటు నేను విన్నానేమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి వెనక్కి పారిపోతున్నాడు. అక్కడే ఉంటే వేరే సంగతి, ఆయన తన సన్నిధిలో నుండి పారిపోవలనని. చాలా సందర్భాల్లో ఇది మనం చూస్తున్నాం ప్రియులారా. మనకిష్టం లేనప్పుడు, మనకి నచ్చని విషయాలు చెప్పినప్పుడు కొంతమంది వెనుకబడే వారిగా మనం చూస్తాం, పారిపోయే వారిగా మనం చూస్తాం, దేవుని సన్నిధిని ప్రేమించని వారిగా మనం చూస్తాం. కారణం ఏంటి అనంటే, ఆ మాట నాకు నచ్చలేదు. ఏ మాట? ఆ మాట, దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని ఇష్టం, అది నాకు నచ్చలేదు కాబట్టి నేను రాను, నేను వెళ్ళిపోతా, నేను వ్యతిరేకంగానే ఉంటాను అని అనుకుంటాం ప్రియుల. గమనించండి, యోనా ఎందుకు పారిపోయాడు అనంటే, అన్య జనులు దేవుణ్ణి నమ్ముకోవడం ఆయనకు ఇష్టము అవ్వలేదు, ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆయన తర్షీషునకు పారిపోవాలని ఓడ ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం. భక్తుడైనటువంటి ఇర్మియా, ఆయనకు కూడా శ్రమ కలిగింది, ఆయనకు కూడా ఇబ్బంది కలిగింది, అయితే ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. చూడండి ఇర్మియా గ్రంథం, ఆ మాట చాలా చక్కగా మనము చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము చక్కటి లేఖనాన్ని మనం చూస్తున్నాం. 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పడుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తు చాటింపవలసి వచ్చాను. చూడండి, మరి ఇర్మియా ఇక్కడే 20వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమునున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించెను. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఇర్మియాను కొట్టారు, చెరసాల్లో కూడా వేశారు. అయితే ఆ ఇర్మియా చెప్తున్నాడు, ప్రభువా నీవు నన్ను ప్రేరేపింపగా నేను ప్రేరణకు లోబడితిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. 8వ వచనం చూడండి. ఏలయనగా నేను పడుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను. దినమల్ల యెహోవా మాట నాకు అవమానముగాను అపహాస్యమునకు హేతువాయను. దేవుని మాట చెప్పాలంటే అది ఎలా ఉంది? ఇర్మియాకు అవమానంగా ఉంది, అపహాస్యంగా ఉంది. అయినా సరే ఆయన అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలో ముయ్యబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మాన లేదు. మాట చూడండి, ఆయన పేరెత్తను, ఆయన నామాన్ని ప్రకటించను నేను అనుకున్నానా? అనుకోలేదు. ఎందుకంటే నీ మాట నా హృదయంలో ఎలా ఉంది? మండుతుంది. కాబట్టి నేను ఓర్చి విసిగి ఉన్నాను. అయినా సరే ఆయన అంటున్నాడు, చెప్పక మానలేదు. ఏదైనా సరే వీళ్ళని గమనించాను. ఇర్మియా, యోనాకి ఏమి ఇబ్బంది కలిగింది? యోనాకి ఏమీ ఇబ్బంది కలగలేదు, కానీ ఆయన దేవుని మాటను తిరస్కరించి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు. కానీ ఇర్మియాను చూడండి, మనం చూడగలుగుతున్నాం, ఎంతో ఇబ్బంది ఉన్నా, ఎంతో శ్రమ ఉన్నా ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎంతో శ్రమ ఉన్నా ఆయన అంటున్నాడు, నేను చెప్పక మానలేదు. విశ్వాసి లక్షణం ఈ విధంగా ఉండాలి ప్రియుల. చెప్పక మానలేదు, నేను వెనకకు తిరగలేదు, నేను నిన్ను తిరస్కారము చేయలేదు. అందుకనే లూకాసు వార్తలో మనం చూస్తాం 9వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 9:62. లూకాసు వార్త 9:62. అక్కడ యేసు చెప్తున్నమాట, ప్రభు చెప్తున్నమాట. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. వెనుక తట్టు చూచేవారు దేవుని రాజ్యానికి పాత్రులు
ఇదిగో యోనా పారిపోతున్నాడు. దేవుని మాట వినకుండా ఆయన వెనుకకు తిరిగి పారిపోతున్నట్లు మనం చూస్తున్నాం. తన సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూడండి, మొదటిది ఆయన సన్నిధిలో నుండి పారిపోయాడు. రెండో సంగతి చూస్తున్నాం. ఏంటో తెలుసా? ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి యోనా శ్రమకు కారణమయ్యాడు. దేనికి కారణమయ్యాడు? ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి ఒక ప్రవక్త, ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి ఒక దేవుని బిడ్డ, ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి దేవుని ప్రవక్త ఇప్పుడు ఏమయ్యాడు? శ్రమకు కారణమయ్యాడు. శ్రమకు కారణమయ్యాడు. చూడండి 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. యోనా పారిపోదామని ఓడ ఎక్కాడు. అయితే ఆ ఓడ పరిస్థితి చూడండి, ఓడ బద్దలైపోవు గతి వచ్చాడు. బద్దలైపోయే గతి వచ్చింది. ఈసారి దేవుడు తన మాటతో పలుకులేదు, యోనా అని పిలవలేదు. ఈసారి ఏం చేశాడంటే గాలితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు. ఆయన మరి గాలి పుట్టింపగా గొప్ప తుఫాను రేగి. ఈ మాట మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. ఏంటి అనంటే, దేవుని మాటకు లోబడే సృష్టిని మనం చూస్తాం. గాలైనా, సముద్రమైనా, చేపలైనా, ఇంకా అనేక విషయాలు చెప్పుకుంటే అనేకం ఉన్నాయి. దేవుని మాటకు లోబడే సృష్టి అంతా మనం చూస్తాం. కానీ దేవుని మాటకు లోబడిన మనుషులను వాక్యంలో మనం చూస్తాం. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, మీరు ఎలాంటి వారో తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలు అన్నాడు. ఆమోసు గ్రంథం పక్కనే చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, 4:13. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతునకు యెహోవా అని ఆయనకు పేరు. అలాంటి దేవుడు వీళ్ళరా ఇప్పుడు యోనాతో ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, మరి గాలిని పుట్టించి సముద్రంలో అలరేపి ఓడ బద్దలైపోవు గతి వచ్చిన, చూడండి, ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి యోనా ఇప్పుడు ఏమయ్యాడు? శ్రమకు కారణమయ్యాడు. శ్రమకు కారణమయ్యాడు. ఒక ఉదాహరణ చూడండి, దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దావీదు కూడా గొప్ప సైన్యం ఉంది, చాలా మంచి బలగం ఉంది. అలాంటి సమయంలో ఆయనకు ఒక ఆలోచన పుట్టిందండి. ఆ ఆలోచన ఏంటంటే, నా సైన్యం ఎంతో నేను లెక్క చూడాలి అని అనుకున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. నా సైన్యం ఎంతో లెక్క చూడాలి అనుకున్నాడు. అప్పటి వరకు దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు ఆయన కలిగిన ఆలోచన ఏంటి అని అంటే, నా దగ్గర ఎంత బలం ఉంది, నా దగ్గర ఎంత సైన్యం ఉంది, నా దగ్గర ఎంత బలగం ఉంది అని చూడాలని అనుకున్నాడు. అయితే ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి దావీదు అనేకుల మరణానికి కారణమయ్యాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది మీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుని ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు దావీదు. జనసంఖ్య ఏం చేశాడు? జనసంఖ్యను చూచాడు.
దేవుని ఎదుట పాపము చేశాడు, అవిధేయత చూపించాడు. అయితే దావీదు తన కాన్సైన్స్ అంటే తన మనస్సాక్షి పాపము చేసిన సంగతి గుర్తించి వెంటనే ప్రభువుని అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే దేవుడు అప్పటికే 3 విషయాలు నియమించాడు. మొదటిది 7 సంవత్సరాల క్షామం. ఏది కావాలి? 3 సంవత్సరాలు మరి నిన్ను తరుముతారు, ఏది కావాలి? లేదా 3 రోజులు నీ రాజ్యములో తెగులు, ఏది కావాలి అన్నప్పుడు అందుకు దావీదు అన్నాడు 14 వచ్చిన, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో నేనున్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దానుండి బయర్షెబా 70,000 మంది మృతి నొందితిరి. అయితే దూత యెరూషలేం పై హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం పొంది అంతే చాలును, నీ చేయి తీయమని జనులు నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. తెగులు ప్రారంభమైంది. 70,000 మంది ఏమయ్యారు? చనిపోయారు. కారణం దావీదు చేసిన ఆలోచన, దావీదు చేసిన పాపం, దావీదు మనస్సులో పడినటువంటి ఆ గర్వం అనొచ్చు. దేవుని మీద ఆధారపడాల్సినటువంటి దావీదు తన ప్రజల మీద, తన సైన్యం మీద ఆధారపడడానికి ఆ జనసంఖ్య వేసినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే దేవుడు ఎంత సంతాపం అంటే 3 దినాలు అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే 3 దినాలు అన్నాడు. కానీ ఆ తెగులు ప్రారంభమై మనం చూస్తున్నాం కదా, ఆ సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచుండేను, అంతే చాలు అన్నాడు దేవుడు. చాలు. చూడండి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఉంచాడు. అదే అబ్రహాముతో చెప్పాడు. ఏమన్నాడంటే, అబ్రహాము నువ్వులే, నేను చూపించు దేశమునకు వెళ్ళు, నేను నిన్ను అనేక జనములకు ఆశీర్వాదముగా చేస్తాను, నువ్వు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు ఆ వాగ్దానం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, గాడ్ వాంట్స్ us to be blessing in this land. మన ద్వారా ఆశీర్వాదం కలగాలి ప్రజలందరికీ. మన ద్వారా అందరి జీవితంలో సంతోషం ఉండాలి. మన ద్వారా అందరి జీవితంలో సమాధానం ఉండాలి. సంఘము ద్వారా గొప్ప కార్యాలు జరగాలని దేవుడు కోరుకున్నాడు. అయితే యోనాను చూడండి, ఆశీర్వాద కారకముగా ఉండాల్సినటువంటి యోనా శ్రమకు కారణమయ్యాడు. శ్రమకు కారణం పారిపోయాడు. అయితే ఒక సంగతి ఆలోచన చేయాలి. ఇలా శ్రమ వచ్చినా సరే ఆయనలో కలగనటువంటి పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. దావీదు పశ్చాత్తాపడ్డాడు. వెంటనే అడిగాడు, ప్రభువా, మనుషుల చేతిలో పడేదానికంటే నీ చేతిలోనే పడ్డాం మేలు అని ప్రార్థన చేశాడు. చూడండి, 3వ సంగతి, అంత శ్రమ, అంత ఓడ బద్దలైపోవు గతి వచ్చినా సరే యోనా గాఢ నిద్రపోవచ్చున్నాడు. ఏం పోతున్నాడండి? గాఢ నిద్ర. చూడండి, యోనా గ్రంథము 5వ వచనం, 1వ అధ్యాయం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. గాఢ నిద్రపోతున్నాడు అండి. ఎలా నిద్రపడుతుందండి? ఎలా నిద్రపడుతుంది? మొన్న ఒకసారి నేను కూడా షిప్లోకి వెళ్ళాను. షిప్లోకి వెళ్ళి 5 దినాలు ప్రయాణం చేస్తే 5 కేజీలు తగ్గిపోయాను. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మోషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ అలలు ఎంత విపరీతంగా వచ్చాయండి. దాదాపుగా ఒక 6 మీటర్లు పొడవు కలిగినటువంటి 6 మీటర్లు పొడవు కలిగినటువంటి వేవ్స్ వచ్చినప్పుడు ఒక చుక్క మంచినీళ్ళు తాగలేక ఒక మెతుకు అన్నం తినలేని పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో కూడా యోనా ఎంచక్కా నిద్రపోతా ఉన్నాడు. గాఢ అంటే అందులో ఉన్నటువంటి సరుకులు పారవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి, నేను కూడా నేవల్ ఆర్కిటెక్ట్ అంటే షిప్పులు తయారు చేసేవాడిని. అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఎంతో విపరీతమైనటువంటి అలలు రేగుతున్నాయి. గాఢ నిద్రపోతున్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే
దాని అర్థం ఏంటి అని అంటే ఆయన దేవుని స్వరము వినగలిగే శక్తిని కోల్పోయాడు. ఆయన దేవుని యొక్క ఆత్మీయ శక్తిని కోల్పోయాడు. ఆయన దేవుని యొక్క ప్రార్థన శక్తిని కోల్పోయాడు. హీ లాస్ట్ హిస్ స్పిరిచువల్ స్టాండర్డ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. గాఢ నిద్ర. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. వేసవి కాలం అంటే పని చేయవలసినటువంటి కాలం, అంటే కోత కోసే కాలం. వేసవి కాలం అంటే కోత కోసే కాలం. అలాంటి కోత కోసే కాలములో కూర్చువాడు, పని చేసేవాడు బుద్ధి కలిగిన వాడు, కానీ కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. సిగ్గు తెచ్చే కుమారుడు. ప్రియులారా, ఆలోచించేద్దాం. నిద్రపోతున్నామా? ఎలాంటి నిద్ర అది? గాఢ నిద్ర. నావికుడు వచ్చి అన్నాడు, ఓడ నాయకుడు వచ్చి అన్నాడు, పోయి నిద్రపోతాలే అని పిలుస్తున్నాడు. నీ దేవునికి ప్రార్థించు అన్నాడు. పిల్లరా, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా? యెషయా గ్రంథము 56వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, మొరగలేరు. చూడండి, వారు ఎలాంటి వారు అని అంటే వారు నిద్రాశక్తులు. వారికి ఉన్న ఆసక్తి ఏంటంటే నిద్ర మీద అనే విషయాన్ని చూస్తున్నాం. కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. ఈరోజు చాలా మందికి అలాంటి స్పిరిచువల్ స్లీప్లకు వెళ్ళిపోయారు. ఆత్మ సంబంధమైన నిద్ర. విశ్వాసులు మరణించినప్పుడు అది కూడా నిద్రే. విశ్వాసులు పని చేయనప్పుడు అది కూడా నిద్రే. విశ్వాసులు పని చేయనప్పుడు అది కూడా నిద్రే. దేవుడు చెప్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు ప్రజలతో, తన శిష్యులతో అన్నాడు. ఏమన్నాడంటే మీరింకను ఏమన్నారు? దేవుడు, మీరింకను నిద్రించుచున్నారా? ఒక గడి అయినా మెనుకొనలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు కోరుకున్నాడు ఏంటి అనంటే మనము పని చేసే వారంగా, మెలకువగా ఉండే వారంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మ సంబంధంగా ప్రియులారా, దేవుని యొక్క సువార్త పని విషయంలో కూడా యోనా అయితే పారిపోయాడు, యోనా అయితే శ్రమకు కారణమయ్యాడు, యోనా అయితే ఇప్పుడు గాఢ నిద్ర పోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్న వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకుని తన శిష్యులతో చెప్పాను. కోత విస్తారం. యేసయ్య ఎందుకు ఈ లోకంలో ఉన్నప్పుడు నిద్ర మీద అంత మక్కువ చూపించలేదు? ఎందుకు అనంటే ఆయన తన కళ్ళెత్తి చూచినప్పుడు సిద్ధముగా ఉన్న కోత కనిపిస్తుంది. తన కళ్ళెత్తి చూసినప్పుడు, తన కళ్ళు తెరచినప్పుడు అల్లా ఎవరు కనిపిస్తున్నారంటే కాపరులు లేని గొర్రెలు కనిపిస్తున్నారు, విసికి చెదరిపోయిన వారు కనిపిస్తున్నారు. అలాంటి వారి మీద కనికరపడి ఆయన చెప్తున్నాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొని తన శిష్యులతో చెప్పారు. ఇలాంటి సమయం ఇది. సమయము మనము లేచి మెలకువగా ఉండి దేవుని పని చేసే సమయం. కానీ యోనా ఆయన ఏం చేస్తున్నాడంటే గాఢ నిద్ర పోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి చూడండి, ఒక్కొక్క మెట్టిని మనం చూస్తున్నాం ఎలాగూ పతనమయ్యాడో. ఆ తర్వాత 4వదిగా మనం చూస్తే సాక్ష్యము కోల్పోయిన యోనా సాక్ష్యాన్ని కోల్పోయాడు. 7వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియటకై
మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటి, నీవెక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏంటి, నీ జనమేదో, ఈ సంగతి మాకు అంతయు తెలియజేయమని అతడు వారితో ఇట్లా ఏమన్నాడంటే, నేను హెబ్రీయులను, సముద్రమునకు భూమికి సృష్టికర్త ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజంగా ఈ మాట ఒక గొప్ప కార్యం చేసి చెప్తే ఎంత బాగుండేది. ఈ మాట నేను హెబ్రీయుడను, దేవుని యందు భయభక్తులు గలవాడను అని ఎప్పుడు చెప్పుకుంటే బాగుండేది? ఒక మంచి పని చేసి గొప్ప సాక్ష్యం నిలుపుకొని ప్రభు కోసం చక్కగా జీవించి ఆయన చెప్పుకుంటే ఎంత బాగుండేది. కానీ ఏ వ్యక్తి వల్ల అయితే ఈ శ్రమ కలిగిందో ఆ వ్యక్తి అంటున్నాడు నేను హెబ్రీయుడను. సాక్ష్యం ఎంతగా కోల్పోయిన సంగతి ప్రియులారా. ఈరోజు సమయం లేదు, మనం చూస్తున్నాం, మనం జీవించే జీవితం అన్నాడు ప్రభు వాక్యంలో మనం చూస్తాం. మీ వలనే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నది. మనం మాట్లాడే మాటలు, మనం చేసే కార్యాలు, మన నడత, మన ప్రతిదీ దేవునికి తెలుసు ప్రియులారా. దాని ద్వారా దేవునికి మహిమే రావాలి. కానీ దేవుడు అన్నాడు, మీరు అంత్య దినముల వరకు, అంత్య సమరయలోను బూది అంతముల వరకు నాకేమై ఉండాలి? సాక్షులై ఉండాలి. మనల్ని చూస్తే సాక్ష్యం కలుగుతుందా? మనల్ని చూస్తే ప్రభువును చూస్తున్నారా? కానీ యోనా సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఐదవదిగా మనం చూస్తే సాక్ష్యాన్ని కోల్పోయాడు. అయితే ఎప్పటికీ ఆయనలో ఏం కలగలేదు అని అంటే పశ్చాత్తాపం కలగలేదు అనే విషయాన్ని చూస్తున్నాం. 11వ వచనం చూడండి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమీ చేయవలనని అతనిని అడుగగా యోనా అంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. గ్రహింపు కలిగిన యోనా, తెలుసుకున్న యోనా. పాపం ఉంది, దీనికి కారణం నేనే. చాలాసార్లు మనం చేసే క్రియల ద్వారా మనకు కలిగిన విషయాలు, మనకు కలిగిన శ్రమ అది మనకు అర్థమవుతుంది, తెలుసుకుంటాం. అలాగే యోనా కూడా తెలుసుకున్నాడు, గ్రహింపు వచ్చింది. అయితే ఆరోదిగా మనం చూస్తే పశ్చాత్తాపడని యోనాను మనం చూస్తున్నాం. పశ్చాత్తాపడలేదు ఎక్కడ కూడా. అక్కడ వెంటనే ఏం చేయాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఆగండి అని అనలేదు. నేను ప్రార్థన చేస్తాను అని ఉంటే దేవుడు ఆపేవాడా? ఆపేవాడేమో, తప్పక ఆపేవాడు. కానీ ఆయన ప్రార్థన చేయలేదు. బదులు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను తీసుకెళ్ళి నీటిలో, అంటే ఏం కోరుకున్నాడు ఆయన? చావును లేదా మరణాన్ని కోరుకున్న యోనా. 7 సంగతులు ప్రియులు, మరణాన్నే కోరుకున్నాడు. కానీ ఇతరుల క్షేమాన్ని కోరుకోలేదు, ఇతరుల రక్షణను కోరుకోలేదు, మరణాన్ని కోరుకున్న యోనా. ఎన్ని విషయాలు మనం చూస్తున్నాం. తన సన్నిధిలో నుండి పారిపోయాడు, శ్రమకు కారణమయ్యాడు, నిద్రలోకి జారుకున్నాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు, గ్రహింపు కలిగిన పశ్చాత్తాపడలేదు, చివరకు మరణాన్ని కోరుకున్నాడు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, అక్క ఇది తప్పు కదా, అమ్మా ఇలా చెప్పొద్దు తప్పు కదా అంటే పోయినా పర్వాలేదు కానీ, ఏంటి ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? ఎస్తేర్ అన్నది ఏమన్నది? నేను నశించదను అని దేవుని కొరకు నిలబడింది. కానీ ఈ మాట మనం చాలా మంది దగ్గర చూస్తాం. నువ్వు క్షమించాలి కదా అక్క, క్షమించాలి కదమ్మా అంటే నువ్వు నశించినా పర్లేదు, కానీ నేనేం చేయను, క్షమించా. నేనైతే విన్నానండి, 2-3 సార్లు విన్నాను. అంటే నశించినా పర్లేదంటే అంటే ఆ నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం క్షమించను, నేను మాత్రం ఇలా చేయను. వీళ్ళ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. ఒకసారి ఎప్పుడైతే ఆ మాట అంటారో ఒక్కొక్కసారి వెళ్ళి మన స్టవ్ మీద చేయి పెట్టుకోవాలి, ఒక నిమిషం అట్లా పెట్టి తీస్తే అర్థమవుతుంది అక్కడ ఉండే బాధ ఏంటో, అక్కడ ఉండే ఇబ్బంది ఏంటో, అక్కడ ఉండే ఏడుపు ఏంటో, అక్కడ ఉండే దుఃఖం ఏంటో, ఎంతో వేదన, ఎంతో నింద, ఎంతో మరణాన్నే కోరుకున్న యోనా మనం చూస్తున్నాం. పిల్లరా, తప్పిపోయిన ప్రవక్త ఇక్కడ చూస్తున్నాం. సమయం లేదు కనుక కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయిన ప్రవక్త, కానీ
తప్పిపోనివ్వని ప్రభువు మనం చూడగలుగుతున్నాం. తప్పిపోనివ్వని ప్రభువు. యోనా కంటే శ్రేష్ఠుడు ఎవరండి? యేసు ప్రభువే యోనా కంటే శ్రేష్ఠుడు. నేను అనుకుంటాను, నినివే పట్టణస్థుల వారు యోనా మా దగ్గరకు వచ్చి ప్రకటన చేశారు. ఒక దినం ప్రకటన చేస్తే మేమందరం మారు మనస్సు పొందామే. ఎప్పుడు? విమర్శ దినమున మారు మనస్సు పొందామే అని చెప్పి నమ్మని వారందరినీ చూచి, మీరు ఎందుకు ఇలా చేశారు? యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని అన్నప్పుడు, తప్పిపోయి తిరిగి వచ్చాడో లేదో తెలియదు కానీ యోనా తప్పిపోయిన కుమారుడు కనిపిస్తున్నాడు. తిరిగి వచ్చిన కుమారుడు, దొరికిన గొర్రె, దొరికిన నాణ్యం కనిపిస్తుంది కానీ యోనా దొరికాడో లేదో మనకు తెలియలేదు. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యోనాతో సెలవిచ్చాడు, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన దొరికాడో లేదో మనం తెలియదు. పైకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఆ విమర్శ చేసే ప్రజలు ఒకవేళ దొరకకపోతే అక్కడ ఎదురుగా యోనా కనిపిస్తే, వీళ్ళ ఆలోచించి. కానీ తప్పిపోనివ్వని ప్రభువును చూడండి. వాక్కు ప్రత్యక్షమై అనగా యేసు ప్రభువే, ఆయనే వాక్యం. ఈజ్ ద వర్డ్. ఆయనే వాక్యం. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యమే అనేకులకు ఆశీర్వాద కారకుడయ్యాడు ప్రభు. అవునా? అనేకుల విమోచన కొరకై కారణమయ్యాడు. అనేకులకు ఆశీర్వాద కారణంగా చేశాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన వలన ఎవరికీ శ్రమ, ఆయన ఎవరినైనా శ్రమ పెట్టాడా? ఆయన ఎవరిని శ్రమ పెట్టలేదు. ఆయన శ్రమ పడ్డాడు కానీ ఆయన ఎవరిని శ్రమ పెట్టలేదు. ప్రియులారా, మనం చూస్తున్నాం. నిత్యం మరి నిద్రపోతున్న యోనా ఒక పక్కన ఉంటే, ఇదో నిత్యం ప్రార్థించి మన ప్రభువును చూస్తున్నాం. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదన కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడ్డాడు. తప్పిపోనివ్వని ప్రభువును చూడండి. ఈ లోకంలో గొప్ప సాక్ష్యాన్ని కూడా ప్రభువు కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉండదని మీరు ఎవరైనా చెప్పగలరా అని అన్నాడు. యోనా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, కానీ ప్రభువు పరిశుద్ధంగా జీవించాడు. యోనా మరణమే కోరుకున్నాడు. ఇతరుల రక్షణ కంటే నా మరణము, నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ అదిగో మన ప్రభువు, నా ప్రభువు అయితే అందరి కోసం తాను మరణించాడు, అందరి కోసం దిగివచ్చాడు, అందరి కోసం తాను తండ్రితో సమయాన్ని గడిపాడు. అందరి కోసం తన ఆలోచన అంతా ఒక్కటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. వెతికి రక్షించాడు, కనికరపడ్డాడు, పాపులతో కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. ఆయనకున్న ఒకటే ఆలోచన ఏంటంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. ఈ ప్రవక్త అందరి రక్షణ కోసమై మరణించాడు. దేవుని కుమారుడైనటువంటి ప్రభువు అందరి కోసం మరణించాడు. కానీ యోనా అయితే వాళ్ళ రక్షణ కంటే నేను చచ్చిపోతేనే మేలు అని అనుకున్నాడు. చూడండి, తప్పిపోయిన ప్రవక్త ఒక పక్కన కనిపిస్తుంటే తప్పిపోనివ్వని ప్రభువును మనం చూస్తున్నాం. ఆయన తప్పిపోనివ్వడు. ఆయన అందరినీ పట్టుకునేవాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ప్రభువు నమ్ముకోకుండా ఉంటే, మనుషులు నమ్ముకుంటే అది వ్యర్థమే. నిజమే, దేవుడు యోనాను ఒక పనికి పంపించాడు, కానీ యోనా వెనుకకు వచ్చాడే. ఇప్పుడైతే ప్రవక్తను కాదు, ఆయనే వచ్చాడు, దిగి ఆయనే వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమును నేను చేశానన్నాడు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశానన్నాడు. నమ్ముకున్నావా సోదరుడా, సోదరి? నమ్ముకున్నారా? నమ్ముకున్న తరువాత కూడా ఒకవేళ వెనుకకు తిరిగితే తప్పిపోనివ్వడమ్మా, రండి. తప్పిపోనివ్వడు, రండి. పశ్చాత్తాపడితే చాలు. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. యోనాను చూడండి, ఏ సమయంలో కూడా ఆయనకి పశ్చాత్తాపం సరే తిరిగి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. శ్రమ కలిగినప్పుడైనా నావికుడు లేపి నీ దేవునికి ప్రార్థన చేయి అన్నప్పుడైనా
ఓడవారు అన్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తోచట్లేదు అన్నప్పుడైనా చివరకు నన్ను తీసుకువెళ్ళి పడవేయండి అనే మాట చెప్పక ముందైనా ప్రభువా అని ఒక మాట అనుంటే ఎంత గొప్ప కార్యం జరిగేది. పిల్లరా, దేవుడు తన కార్యాన్ని ఎలాగైనా చేస్తాడా? నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్తే ఎవరు నమ్ముకునేవాళ్ళు? నినివే పట్టణస్తులు నమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు యోనా వెనక్కి తిరిగిన కారణాన తర్షీషు పట్టణస్తులు కూడా దేవుని యందు భయము కలిగి, చూడండి ఆ మాట భలే ఉంటుంది. యోనా గ్రంథము 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితున్న నేరం మా మీదకి మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. అంటే దేవుడు ఇప్పుడు తర్షీషు వాళ్ళను కూడా సంధించాడు, వాళ్ళను కూడా దర్శించాడు. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది. వర్తకము పోవచ్చినటువంటి తర్షీషు ఆ ఓడ బద్దలైపోవు గతి వచ్చినప్పుడు నీవే కదా మమ్మల్ని రక్షించుతివి అనే మాట మనం చూస్తాం. ఆయన రక్షించాడు, వాళ్ళని రక్షించాడు, నినివే పట్టణస్తుల్ని కూడా రక్షించాడు. ఒకవేళ మనం వెళ్ళలేదు అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన పిలుపును నువ్వు కాదన్నావంటే అక్కడ పని జరగదని కాదర్థం. దానికంటే గొప్ప పని జరిగిస్తాడు, దానికంటే గొప్ప పని జరిగిస్తాడు, దానికంటే గొప్ప విధంగా కూడా జరిగిస్తాడు ప్రియుల. కానీ ప్రశ్న ఏంటంటే, మనం వెళ్ళడానికి సిద్ధమేనా? విధేయత చూపించడానికి సిద్ధమేనా? దేవుని మాటను అంగీకరించడానికి సిద్ధమేనా అనేది ప్రశ్న. నిద్రకు సమయం కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థించడం దేవుడిచ్చినటువంటి బాధ్యతగా తీసుకొని ఆయన పనిలో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. తప్పిపోయిన యోనా మనకు కనిపిస్తున్నాడు, కానీ తప్పిపోనివ్వని ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా తప్పిపోతాం? నా గొర్రెలు నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అని దేవుడు చెప్తూ ఉండగా, ఒకవేళ ఈ యొక్క సువార్తను తృణీకరిస్తే, ఇంత గొప్ప రక్షణను తృణీకరిస్తే మనం తప్పించుకోలేము. కానీ ఎవరైతే ఇంకా ప్రభు నమ్ముకోకుండా, ప్రభువా ఇదిగో నేను పాపిని, నా పాపములు క్షమించు అని అంటే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ యోనా లాంటి పరిస్థితి మనకున్నట్లయితే, ప్రభువా నేను నీ మాట వినలేదయ్యా, పారిపోయానయ్యా, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. పని జరగదనుకుంటే పొరపాటు, గొప్ప పనిని దేవుడు జరిగిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి కొరకే దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే నమ్ముకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.